అమిత్ షా కొట్టిన దెబ్బ మామూలుగా లేదు. ఇప్పుడు ఏదైతే విదేశీ విరాళాల నియంత్రణ చట్టం ఎఫ్ఆర్సీఏకి సంబంధించి ఆల్రెడీ రేపు పార్లమెంట్లో ఆ బిల్లుని అడ్డుకుంటామని చెప్పి ఓ వైపున చెప్తున్నది. ఎవరు కాంగ్రెస్ చెప్తోంది, కమ్యూనిస్టులు చెప్తున్నారు. ఎందుకంటే ఆ స్వచ్ఛంద సంస్థల సేవల పేరుతో వచ్చే ఈ విరాళాల్లో నుంచి తీసుకునేటటువంటి మామూళ్లతో బోలెడంత మంది స్థానిక ఎమ్మెల్యేలు ఎంపీలు బతికేస్తున్నారు. ఇప్పుడు అది ఆగిపోతే అతిపెద్ద సమస్య వాళ్ళకే. ప్రస్తుతం ఒకే బ్యాంకులో అకౌంట్ నడపమనడం అనేటటువంటి రాజ్యాంగ విరుద్ధం అని వీళ్ళు చెప్తారు. ఇప్పుడు ఎస్బీఐలోనే నడపాలి అని చెప్పడం, అది ఏ విధంగా రాజ్యాంగ విరుద్ధం అవుతుందో తెలియదు. అదే సందర్భంలో 31 లక్షల ఎన్జిఓలకు సంబంధించి ఉన్నాయి దేశవ్యాప్తంగా. ఇందులో మన అన్ని విద్యాలయాల కన్నా 2 రెట్లు ఉన్నాయన్నమాట. మన దేశంలో ఉన్న స్కూల్స్ ఇదే యూనివర్సిటీల కంటే కూడా ఇవి ఎక్కువ ఉన్నాయి. మన దేశంలో హాస్పిటల్ సంఖ్య కన్నా 250 రెట్లు ఉన్నాయి ఇవి. 31 లక్షల ఎన్జిఓలు అంటే మన దేశంలో ప్రతి 709 మందికి ఓ పోలీసు ఉన్నాడు. ఈ లెక్కలన్నీ సిబిఐ అన్ని రాష్ట్ర కేంద్రపాలిత ప్రాంతాల నుంచి అధికారికి సేకరించారు. 31 లక్షల ఎన్జిఓలు సొసైటీ ఆఫ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద రిజిస్టర్ చేసినాయి. అసలు దేశంలో ఎన్ని ఎన్జిఓలు ఉన్నాయన్నటువంటిది ఆల్రెడీ సుప్రీంకోర్టు లెక్క అడిగింది. మొత్తం 26 రాష్ట్రాలు ఇచ్చిన వివరాలు మాత్రమే ఇవి. ఇంకా కర్ణాటక, తెలంగాణ, ఒరిస్సా రాష్ట్రాలు వివరాలు ఇవ్వలేదు. 7 కేంద్రపాలిత ప్రాంతాల్లో 82,000 ఎన్జిఓలు ఉన్నాయి. 2011లో ప్లానింగ్ కమిషన్ దగ్గర ఉన్న వివరాల ప్రకారం 15 లక్షల విద్యాలయాలు, ప్రాథమిక హై స్కూల్ కలిపి ఉంటే ఈ 9 ఏళ్ళలో వీటి సంఖ్య ఇంకా పెరిగి ఉండొచ్చు. కానీ ఇవి 82,000 7 కేంద్రపాలిత ప్రాంతాల్లో టోటల్గా 31 లక్షలు ఉన్నాయంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఉత్తరప్రదేశ్లో 6 లక్షల ఎన్జిఓలు, మహారాష్ట్రలో 5.18 లక్షల ఎన్జిఓలు, కేరళలో 3.7 లక్షలు, బెంగాల్లో 2.3 లక్షలు, కేంద్రపాలిత ప్రాంతాలు అన్నిటికన్నా ఎక్కువ ఢిల్లీలో 76,000 ఎన్జిఓలు ఉన్నాయి. 10% కన్నా తక్కువగా ఎన్జిఓలు ఆదాయ వివరాలు ఇచ్చారు రిజిస్టర్ ఆఫ్ సొసైటీస్కి. అంటే మొత్తం 31 లక్షల ఎన్జిఓలు 2,09,000 ఎన్జిఓలు మాత్రమే వాళ్ళ లెక్క చెప్పుకొచ్చారు. ఇంకా 29 లక్షల మంది లెక్కలు లేవు వాళ్ళ దగ్గర. కాబట్టి వీళ్ళే చేసేది భారతదేశానికి వ్యతిరేకంగా ఆడే నాటకం అంతా వాళ్ళకి రిస్ట్రిక్ట్ చేయడానికే అమిత్ షా తీసుకొస్తున్నటువంటిది. మరి బిల్లు ఆచరణలో అమలవుతుందో లేదో చూడాలి.